సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా భారత్ బంద్ అయితే నిర్వహిస్తున్నారు. దళిత నాయకులైనటువంటి మాల కులసలకు చెందినటువంటి దళిత నాయకులు సంపూర్ణ భారత్ బంద్కి పిలుపునిచ్చారు. గత 4-5 రోజుల నుంచి కూడా మండల కేంద్రంలో దండోర వేయించి కూడా ఈ యొక్క భారత్ బంద్ని నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే కూడా జరిగింది. మంది ధర్మాసనంతో ఏదైతే వర్గీకరణ చేసుకోవచ్చు అనేసి ప్రవేశపెట్టిందో ఆ యొక్క అంశాన్ని వెనక్కి తీసుకోవాలనేసి అంతవరకు మా పోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇంకా మరింత ఉధృతం చేస్తామని కూడా ఇట్లయితే హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి మీరు ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకోవాలనేసి గట్టిగా ఖండిస్తున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ జయమండి. ఈరోజు రామసముద్రం మండలం నుంచి రామసముద్రం పంచాయతీ మండలం నుంచి వచ్చేసినటువంటి బాలమహానాడు నాయకులందరికీ ధన్యవాదములు. ఈరోజు రాష్ట్రంలో మరియు దేశంలోని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కొంతమంది సంఘాలు అంతా ఇక్కడ వచ్చి భారత్ బంద్ని విజయవంతం చేస్తున్నందుకు గాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ వల్ల దేశంలోని ఎస్సీలు బాలకులసలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భారత్ బంద్ని విజయవంతం చేసి ఎస్సీ వర్గీకరణని రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగించాలని మరియు మోదీ ఇచ్చినటువంటి వర్గీకరణకి మద్దతుగా దేశంలోనే మాల కులస్తులందరూ ఏకమై ఎస్సీ ఎస్టీ వర్గీకరణని వ్యతిరేకించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఈ రామసముద్రం మండలంలో ఈ పత్రికగా మందుని విజయవంతం చేస్తున్నటువంటి మండల అధ్యక్షులు కృష్ణమ్మ గారికి మరియు ఉపాధ్యక్షులు వెంకటేష్ మరియు రమణ గారికి మరియు కోశాధికారి శివ గారికి మరియు మండల నాయకులైనటువంటి శివశంకర్ గారికి మరియు బాలాజీ గారికి మరియు జయరాజ్ గారికి మరియు శేషాద్రి గారికి మరియు నారాయణ స్వామి గారికి నరసింహుల గారికి ప్రతి ఒక్కరికి మండలం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క బాల సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాల సోదరులు అందరూ ఏకమై ఒక్కదాటిగా పయనిస్తుంటే ఎలాంటి ఉద్యమాన్ని అయినా మనము జయించవచ్చు. కాబట్టి ఈ ఉద్యమం కొనసాగి ఎస్సీ వర్గీకరణ రద్దుపరిచేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని మరియు అందరికీ తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రామసముద్రం మండల మహానాడు అధ్యక్షుడు కృష్ణప్పకి మా మాల సోదరులు మొత్తము మండలమంతా ఏకమై ఒక సమైక్యతతో ఈ ఉద్యమాన్ని తీసుకొస్తున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకిస్తూ మాల మహానాడు భారత బంధుకు పిలుపునిచ్చింది. ఈ బంధుకి ప్రతి ఒక్కరూ సహకరించిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ముఖ్యంగా రామచంద్రం మండలంలో చాలా మంది నాయకులు ఉన్నారు. మనమంతా ఏకమై మొత్తం ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, అదేవిధంగా మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాల మహానాడు అధ్యక్షుడు రామచంద్రం అందరికీ కూడా మాల మహానాడు నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను.